ఇది ముఖ్యమైన విషయం ఏంటంటే రాశి అంటే గణిత శాస్త్రము. ఈ గణితమునకు ఎంత ప్రాముఖ్యత, ఎంత ప్రాధాన్యత మన వారు ఇచ్చారనేది మనము అర్థం చేసుకోవచ్చు. గణితము వేదకాలం నుండి భారతీయ సాంప్రదాయంలో భాగమేనని మన వేద గణితం ద్వారా మనకు తెలుస్తోంది. గణితము ప్రాచీన భారతదేశంతో పాటు ప్రాచీన ఈజిప్టు, ప్రాచీన చైనా, ప్రాచీన గ్రీకు నాగరికతల్లో కూడా ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఇది వాస్తవం. ప్రపంచవ్యాప్తంగా గణిత అభివృద్ధిలో చూసినట్లయితే భారతీయుల పాత్రే ఎంతో ఉంది. సంఖ్యామానానికి పట్టుకొమ్మైన సున్నా భారతీయుల ఆవిష్కరణే. కొన్ని ప్రాచీన భారతీయ గ్రంథాలు పరిశీలిస్తే గణితం యొక్క ఔన్నత్యం అనేది మనందరికీ అర్థమవుతుంది. పంచసిద్ధాంతిక 5వ శతాబ్దంలో అదొకటి, ఆర్యభట్టీయం 5వ శతాబ్దం, సిద్ధాంత శిరోమణి 12వ శతాబ్దంలోనిది, లీలావతి గణితం 12వ శతాబ్దంలోని, సులభ సూత్రాలు, రేఖాగణిత సూత్రాలు ఇందులో ఉన్నాయి. దేవాలయ నిర్మాణానికి ఉపయోగించేవారు ఈ సులభ సూత్రాలను పట్టుకుని. ఇటువంటి గ్రంథాలను